బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సొంత నిధులతో విజయవాడలోని వరద బాధితులకు 3000 నిత్యావసర సరుకుల కిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ పార్టీ నేతలు అడ్డూరి శ్రీరామ్, నాగభూషణం, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. విజయవాడ వరద బాధితుల కోసం దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతుల సౌజన్యంతో 3000 అత్యవసర సరుకుల కిట్లను సిద్ధం చేశారు. భవానీపురంలోని ఎమ్మెల్యే ఆఫీసు వెనుక ఉన్న గోడౌన్ నందు ప్యాకింగ్ అవుతున్న విధానాన్ని పార్టీ శ్రేణులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంపీ పురంధేశ్వరి వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో పర్యటించి సొంత నిధులతో బాధితులకు 3000 నిత్యావసర సరుకుల కిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కిట్లను ఎటువంటి తొక్కిసలాట జరగకుండా వరద ప్రభావిత డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పంపిణీ చేస్తారని అన్నారు. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని వ్యాపారస్తులు, స్వచ్ఛందంగా సేవా సంఘాలు అందరూ కలిసి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి, భోగవల్లి శ్రీధర్, అవారు బుల్లబ్బాయి, ప్రసాద్, పగడాల కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు గత 10 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో వన్ టౌన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతమే కాకుండా విజయవాడ మొత్తం పూర్తి కూడా సెంటర్ కూడా కలిపి వరద ప్రాంతాలు రాష్ట్రం అంతా ఇక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వరద తగ్గిన తర్వాత ప్రజలకి ఏం కావాలని ఆలోచించి వారికి కావాల్సినటువంటి మొన్నటిదాకా బియ్యము ఇలాంటివి ఎవరు సప్లై చేయలేదు. ఓన్లీ ఫుడ్ ప్యాకెట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా కొన్ని వాటర్ బాటిల్స్, ఇలాంటి పాలు, పెరుగు ఇచ్చారు. ఇప్పుడు వాటర్ తగ్గింది కాబట్టి ప్రజలకు ఏం కావాలి, ఇమీడియట్గా ఒక వారానికి సరిపోయిన సరుకులు కావాలి కాబట్టి బియ్యము, అదేవిధంగా కందిపప్పు, నూనె, అదేవిధంగా బొంబాయి రవ్వ, అదే ఉప్పు, రకరకాలైన అన్నీ కూడా, అంటే టూత్ పేస్ట్, బ్రష్తో సహా ఇంట్లో పిల్లలకి ఏమేమి కావాలి, పెద్దవాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా ఒక 3000 కిట్స్ తయారు చేసి వాటిని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి, నాయకులైనటువంటి అడ్డూరి శ్రీరామ్ గారు కావచ్చు, షేక్ బాజీ గారు, ఇంకా మిగతా శ్రీధర్, వీళ్ళందరూ కూడా శ్రీధర్, సుజా గారికి సంబంధించిన టీం మొత్తం కూడా కరెక్ట్గా ఎవరికైతే అవసరం, గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరికైతే ఉడిగిందో వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారు, ఇదేదో అక్కడికి వచ్చి ఇస్తున్నారు అనగా తొక్కిసలాట్ లేకుండా ఒక ప్లాన్ ప్రకారం వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా, ఎందుకంటే ఇప్పుడు కూడా బయట వాన పడతా ఉంది కాబట్టి, సో వాన తగ్గంగానే వీళ్ళు ఒక్కొక్క డివిజన్కి ఒక 100-150 అక్కడ ఎవరైతే నిజమైనటువంటి బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఒక ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ పురంధేశ్వరి గారి కిట్స్ అన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా మీకు పూర్తిగా నష్టం కూర్చలేకపోయినా కూడా కనీసం వృత్తాపత్తి సహాయంగా పురంధేశ్వరి గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరలా ప్రభుత్వం తరఫున కూడా ఏమైతే ఇవ్వాలో, ఏదైతే చేయాలో అది కూడా ప్రభుత్వం తరఫున మేడం గారు, సెంటర్లో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాన్ని, అదే మోడీ గారు ఏదైనా ఎన్డీఆర్ టీమ్స్ని, ఫుడ్ ప్యాకెట్స్ని, హెలికాప్టర్లు, రైట్స్ పంపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులు చేస్తారు. ఈ యొక్క కిట్స్ను కూడా మీరు ఒక వృతాభోత్సాయంగా మేడం గారు చెప్పడం జరిగింది. దాని ఆధారంగా మీరు ఉపయోగించాలి. విపత్తు ఎదుర్కొంటున్నటువంటి తీరుతెన్నులు ఈ రోజున కళ్ల ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గజ ఈతగాళ్లు కానీ, 5 హెలికాప్టర్ రావడం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరబోట్లు ఇవ్వటం కానీ, ఇవాళ కేంద్రం నుంచి వచ్చినటువంటి సహాయ బృందం ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి కానీ, ప్రతి అంశం కూడా స్థానిక ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి గారి ద్వారా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారి ద్వారా కేంద్రానికి నివేదించడం, ఎన్డీఏ అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పారిశుద్ధ్యానికి సంబంధించి, పంచాయతీ సంబంధించి ప్రతి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి జనసేన కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో, ప్రతి మూల ప్రాంతాల్లో కూడా తగ్గడం జరిగింది. ఎవరైతే ఈ ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ గండి అంతా పూర్తి చేసి ఉన్నందువల్ల వరద విపత్తు వచ్చేటువంటి సహాయ చర్యలకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నటువంటి సమయంలో దయచేసి మీరు వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఇవాళ పూర్తి రక్షణలో ఉన్నారని భావించాల్సినటువంటి అవసరం. ప్రతిరోజు 30-40 వేల మందికి సుజనా ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని వండి
ప్రతి ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. పడవల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈరోజు కూడా నీళ్లు ప్రతి ఇంటికి కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా కలిసి సుజనా ఫౌండేషన్తో కలిసి జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రోజున దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర గారి యొక్క సౌజన్యంతో ఈ రోజున దాదాపు 3000 కిట్లు రావడం జరిగింది. అన్ని ప్రాంతాలకి భారతీయ జనతా పార్టీ డివిజన్లు అన్నింటికి కూడా ఎవరైతే పూర్తిగా బాధల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇది అందజేయడం జరుగుతుంది. ధైర్యంతో, భరోసాతో ఉండండి. ఎదుర్కొనేటువంటి విపత్తు వెనకాల మీ వెనకాల ప్రభుత్వ యంత్రాంగం ఉంది, కేంద్రం ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థ ఉంది. సాక్షాత్తు ఈ యొక్క నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నటువంటి మనం అభివృద్ధి కాంక్షించేటువంటి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి గారు మన వెనకాల ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విపత్తును ఎదుర్కొందాం. త్వరలో వారం రోజుల్లో మన విజయవాడని మళ్ళీ సుందర ప్రాంతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని చేస్తుందని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. వారం రోజులుగా ప్రకృతి వైపరీత్యం కారణంగా కావచ్చు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కావచ్చు, విజయవాడ మహానగరంలోకి ఎప్పుడూ రాని విధంగా అనేక డివిజన్లలోకి వరద నీటు ఉప్పొంగి సామాన్య పేద వర్గాల ప్రజల యొక్క ఇళ్లను ముంచెత్తి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అనేక సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యం మనం చూడడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి గారు, శాసనసభ్యులు పెద్దలు సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ మమేకమై ప్రజల్ని ఆదుకోవడమే లక్ష్యంగా అనేక ప్రాంతాల నుంచి పడవలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావచ్చు, అనేక మందిని తెప్పించి ఇక్కడ అనేక సర్వీసులు అందిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి వెంకటేశ్వరరావు గారు మరియు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలోని ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాంతాల్లోని వండినటువంటి పదార్థాలే పంచిన నేపథ్యం మనం చూసాం. ఇప్పుడు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం దాదాపు 2000 విలువ చేసే వారం రోజుల పాటు 10 రోజుల పాటు వండుకొని ఒక కుటుంబం తినే విధంగా ఈ యొక్క గ్రోసరీస్ ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులు దాదాపు 3000 కిట్లు ఈ యొక్క పంపిణీ 2000 విలువ చేసేటువంటి కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలోని సుజనా చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. రానున్న రోజుల్లోని సుజనా చౌదరి గారు కూడా ఈ యొక్క ప్రాంతంలో వేలాది మంది సామాన్య ప్రజలు అదేవిధంగా ఆత్మాభిమానంతో ఎవరిని అడగలేక ఆత్మాభిమానంతో బయటువంటి అనేక మంది ప్రజలు కూడా ఇల్లు నేటా మునిగి సమస్య కోల్పోయిన సందర్భాలు మనం చూడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో వేలాది గ్రోసరీస్ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు. తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం. అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను ఇంకా పెంచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు విజయవాడ మహానగరంలో అనేక మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యం వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులపై, ప్రతి ఒక్క మానవుడిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఉధృతంగా ముందుకు సాగాలని చెప్పి Like, subscribe and press the bell icon for new updates.